మీరు తమ్నైల్లో ఫోటో చూసే ఉంటారు. అందులో ఉన్నవారు అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా కనిపించారు కదా, కానీ అరాచకానికి కేర్ ఆఫ్ ఎవరు అంటే అది వాళ్ళే. ఈ మధ్య చెన్నై బిర్యానీ పేరు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది కదా, అది వాళ్ళ పాపమే. ఎవరినైనా చంపి డ్రమ్ముల్లో కుక్కడం, బాత్రూంలో టైల్స్ కింద పాతి పెట్టడం, చంపేసిన తర్వాత శరీర భాగాలను కట్ చేసి సూట్ కేసులో తరలించడం, ఇలాంటి వాటిని చూసుంటారు. కానీ ఈ స్టోరీలో ఏం చేశారో తెలుసా? ఏకంగా మహిళను చంపేసి ఆమె శరీర భాగాలతో బిర్యానీ వండేశారు. అసలు ఈ మాట వింటేనే బ్రెయిన్ షాక్ అవుతుంది, బాడీ షేక్ అవుతుంది. ఈ స్టోరీ వెనుక చాలా కథ నడిచింది, అది క్లియర్గా చూద్దాం. ఈ క్రైమ్ స్టోరీ మొదలైంది చెన్నైలో అయినా దారుణం వెలుగు చూసింది మాత్రం తమిళనాడు ఎక్స్ప్రెస్లోనే. ఈ రైలు చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లే క్రమంలో ఆగ్రాకు వెళ్ళింది. ప్రయాణ సమయంలో జనరల్ కంపార్ట్మెంట్ నుంచి భరించలేనంతగా బ్యాడ్ స్మెల్ వచ్చింది. అక్కడ సూట్ కేసు నుంచి రక్తం కారుతుంది. సో దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని ప్రయాణికులకు అర్థమైపోయింది. దీంతో రైల్వే పోలీసులకు 139 హెల్ప్ లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ట్రైన్ ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 3కు చేరుకోగానే ఆర్పీఎఫ్, డిఆర్పీ పోలీసులు వచ్చారు. అక్కడ ఓ ట్రాలీ బ్యాగ్ కనిపించింది. అది అనుమానాస్పదంగా ఉండడంతో దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేశారు. అందులో ఉన్నది చూసి పోలీసులే షాక్ అయ్యారు. అందులో మనిషి బాడీ పార్ట్స్ దాదాపు 18 వరకు ఉన్నాయి. ఆగస్టు 5న ఈ బ్యాగ్ను వదిలేశారు అని వారికి అర్థమైంది. షాక్ నుంచి తేరుకున్న పోలీసులు అసలు ఆ సూట్ కేసు ఎవరిది, అక్కడ ఎందుకు వదిలేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అందులో ఉన్న శరీర భాగాలు పురుషుడివా మహిళవా అన్నది అర్థం కాలేదు. దీంతో DNA నమూనాను సేకరించి పరీక్షలకు పంపారు. ఎంక్వైరీ చేశారు. అప్పుడు తెలిసింది అసలు కథ. పోలీసుల దర్యాప్తులో ఆ ట్రాలీ బ్యాగ్ చెన్నై నుంచి వచ్చినట్టు తేలింది. సో ఈ క్రైమ్ కథ మొదలైంది తమిళనాడులో అని వారికి అర్థమైంది. దీంతో యూపీ పోలీసులు తమిళనాడు రైల్వే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో సీన్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కు మారింది. అప్పుడు పోలీసుల దృష్టి సీసీ కెమెరాలపై పడింది. కానీ వాటిని చెక్ చేయాలంటే అదేమి చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆ స్టేషన్ చుట్టుపక్కల 350కి పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటన్నింటినీ జల్లెడ పట్టాలి. అందులో ఉన్న ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అయినా సరే కేసులో చిక్కుముడిని విప్పడానికి వెంటనే పనిచేశారు. అప్పుడు తేలింది ఆ ట్రాలీ బ్యాగ్ను ఎవరు తెచ్చారో ఆ రోజు రైల్వే స్టేషన్కి ఓ పురుషుడు, ఓ మహిళ వచ్చారు. ఎంత నేర్పుగా వచ్చారో అంతే చాకచక్యంగా ఆ సూట్ కేసును తమిళనాడు ఎక్స్ప్రెస్లో పెట్టేశారు. మళ్ళీ అంతే ఒడుపుగా సబర్బన్ రైలెక్కి పారిపోయారు. అక్కడి నుంచి గూడువాంజేరికి వెళ్ళారు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. దీంతో సీన్ గూడువాంజేరికి చేరింది. పోలీసులు గూడువాంజేరికి వెళ్ళారు. అక్కడ నిందితుల గురించి ఎంక్వైరీ చేశారు. ఈ క్రమంలో వారి ఇల్లు ఎక్కడో పోలీసులకు తెలిసింది. వెంటనే ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడ తేలింది హత్యకు గురైంది ఎవరో, నిందితులు ఎవరో, అసలేం జరిగిందో అని. మొత్తానికి పోలీసులకు క్లారిటీ అయితే వచ్చింది. అసలేం జరిగిందంటే హయాతునా నిషా అనే మహిళ అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. ఆమె మరో ఇద్దరితో కలిసి అక్కడే నివసిస్తుంది. వారిద్దరిలో ఒకరు మణికుద్దీన్ లస్కర్, తనది అస్సాం, మరొకరు భగవతి మంజీ, తనదేమో ఒడిశా. ఇక ఆ ఇంట్లోకి వెళ్ళిన పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటికే ఆ ఇల్లు రక్తపు మరకలతో నిండిపోయింది. దీంతో ఇంట్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చాలా నిశితంగా పరిశీలించారు. దీంతో ఒళ్ళు గగురు పుడ్చే దృశ్యం వారి కంటపడింది. నిషా తన భర్తతో విడిపోయినట్లుగా తెలుస్తుంది. నిషాకు ఒక కొడుకు ఉన్నాడు. అతడి వయసు 19 ఏళ్ళు. చెన్నైలో ఏసీ మెకానిక్గా పనిచేస్తాడు. తల్లికి దూరంగా ఉంటున్నాడు. ఇక నిషాకు అద్దెకుంటున్న ఆ ఇద్దరితో ఏం గొడవ జరిగిందో కానీ వాళ్ళు ఆమెను హత్య చేశారని తెలుస్తుంది. హత్య చేసిన తర్వాత ఆ డెడ్ బాడీని ముక్కలు చేశారు. వాటిని ట్రాలీ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళినట్టు పోలీసులకు అర్థమైంది. రైల్లో దొరికిన ఆ ట్రాలీ బ్యాగ్ ఇదే అని వారికి క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న బిర్యానీ పాత్ర పోలీసుల దృష్టిని ఆకర్షించింది. దానిపై మూత పెట్టుంది. మూత చుట్టూ మైదా పిండి కూడా పేస్ట్ చేసి ఆ మూతను క్లోజ్ చేసినట్టుగా ఉంది. అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూసిన పోలీసులకు షాకింగ్ సీన్ కనిపించింది. అందులో డెడ్ బాడీ పార్ట్స్ ఉన్నాయి. దీంతో క్రైమ్ సీన్లో ఉన్న ఎవిడెన్స్ను కలెక్ట్ చేశారు. 350 సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఈ కేసులో అడుగు ముందుకేయగలిగారు. నిషా తల భాగాన్ని చెన్నైలో ఉన్న ఓ ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. అసలు ఓ మనిషిని ఇంత క్రూరంగా ఎలా చంపగలిగారు అని పోలీసులే ఆశ్చర్యపోయారు. నిషాను హత్య చేసిన తరువాత ఇద్దరు నిందితులు పారిపోయారు. ప్రస్తుతం చెన్నై జీఆర్పీ పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుంటేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. అపరిచితులతో ఎలాంటి పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకూడదు.
ఎవరి మీదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించడం అస్సలు మర్చిపోవద్దు.